ఫ్రీగా వస్తే ఫినాయిల్ని కూడా తాగే రకం అయిపోయారు నిన్నయాల జనాలు. అయితే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. సమీపంలో ఉండే ఒక చాక్లెట్ కంపెనీలో ఏదైతే చాక్లెట్లు తయారు చేస్తారో ఆ చాక్లెట్ తయారు చేసిన క్రమంలో స్టోరేజ్లో పెడతారు కదా. అయితే అక్కడ పెట్టిన ఆ స్టోర్లో ఉన్న చాక్లెట్స్ అన్నీ డేట్ అనేటివి ముగిసిపోయింది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఎక్స్పైర్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్పైర్ అయిపోయిన చాక్లెట్లన్నీ ఆ కంపెనీ యాజమాన్యం ఏం చేసిందంటే రోడ్డు సమీపంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆ చాక్లెట్లన్నీ పడేసింది. ఇంకేముంది, జనాలు కుప్పలు కుప్పలుగా ఎగబడ్డారని చెప్పుకోవచ్చు. ఆ ఎక్స్పైర్ అయిపోయిన చాక్లెట్లను కూడా వాళ్ళు ఉచితంగా దొరికిందంటే అదేదో ప్రసాదంగా భావించి మనుషులు ఎగబడుతూ తట్టలు బుట్టలు నింపుకొని తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొనిందనే చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ విజువల్స్లో చూస్తుండొచ్చు. ఏదైతే అక్కడ ఉన్న సమీప జనాలు ఆ చాక్లెట్ల కోసం ఎగబడుతున్నారు, అదేవిధంగా అక్కడున్న అధికారులు కూడా వాళ్ళకి ముందుగానే చెప్పారు అవి ఆల్రెడీ గడువు ముగిసినాయి, అవి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ మరి ఎందుకు జనాలు ఈ విధంగా ఉచితంగా వస్తున్నాయంటే ఎగబడుతున్నారు. ఆ గడువు ముగిసిపోయినా కూడా జనాలు ఎందుకు తిన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా ఎగబడుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా మరి ఏదైతే చాక్లెట్ కంపెనీ ఉందో మరి ఎక్స్పైరీ అయిపోయిన ఆ చాక్లెట్లన్నీ ఆ రోడ్డు సమీపంలో పారిపోయడం ఏంటి? పారిశుద్ధ కార్మికులకు చెప్పొచ్చు కదా, మరి ఆ విషపూరితమైన చాక్లెట్లని వాళ్ళు ఏ విధంగా రీసైకిల్ చేస్తారు, కాలబెడతారు, మరి ఏ విధంగా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని చేస్తారు. మరి ఇదే క్రమంలో ఆ విషపూరితమైన చాక్లెట్లను రోడ్డు సమీపంలో వేశారు. ఇప్పుడు మనుషులు ఎగబడి తింటున్నారు, రేపన్నాడు మూగజీవులు కూడా అవి తిని ప్రాణాలు పోయే పరిస్థితి వరకు రావచ్చు. మరి దీని పట్ల ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. గడువు అయిపోయిన చాక్లెట్ల కోసం జనాలు ఇట్లా ఉచితంగా దొరికితే ఎగబడ్డమేనా అని కొంతమంది నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొనింది.